దేవుడికి మహిమ కలుగును గాక. అందరు బాగున్నారు కదండి. ప్రతిరోజు వాగ్దానాల ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడని నేను ఎంతగానో విశ్వసించి ప్రతిరోజు దేవుడు ఒక సన్నిధిలో సిద్ధపరిచి ఈ వాగ్దానాల ద్వారా మీ ముందుకు వస్తున్నా. దేవుడు వాగ్దానంలో ఉన్న శక్తిని అనుభవిస్తే దేవుడు ఒక సన్నిధిని మనం పొందుకుంటాం. దేవుడి దగ్గర గొప్ప కార్యాలు పొందుకుంటాం. చాలా మంది జీవితాల్లో శ్రమల్లో ఉండిపోయి, బాధల్లో ఉండి, కష్టాల్లో ఉండి, ఏంటి నా పరిస్థితి, ఆత్మీయ జీవితంలో నడుస్తున్నా సరే నాకు ఇటువంటి శ్రమలు తప్పవా అని బాధపడతా ఉంటారు. అందుకే ఈరోజు దేవుడు తన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. చూడండి 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం చదువుకుంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన చెవుల్లో చొచ్చెను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ లేఖన భాగము దావీదు గారు ఏ సందర్భంలో ఉండి రాశాడంటే, సౌలు చేతిలోంచి అనేక మార్లు తప్పించబడ్డాడు, శత్రువుల చేతుల్లోంచి అనేక మార్లు తప్పించబడ్డాడు. దావీదు ఒక యుద్ధ వీరుడు. ఈయన ఫిలిష్తీయుల మీద అనేక సందర్భాల్లో యుద్ధానికి వెళ్ళి జయము పొందుకున్నాడు. దేవుడు దావీదు గారికి ఎప్పుడూ తోడుగా ఉన్నాడు, అండగా ఉన్నాడు. యుద్ధములో దేవుడు దావీదుకు తోడే ఉన్నాడు. ప్రతి చోట జయం వచ్చింది, ప్రతి చోట ఇతని పేరు మారుమోగింది. ఈ విషయం తెలుసుకున్న ఇశ్రాయేలు రాజైన సౌలు గారు ఏషతో కోపంతో దావీదు గారిని చంపాలని అనేక మార్లు ఆయన ప్రయత్నం చేశాడు. ఏటో అనేక మార్లు ఇసిరాడు, కానీ దేవుడు తప్పించాడు. అనేక సందర్భాల్లో మరణానికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది, అయినప్పటికీ దేవుడు వాటి నుండి తప్పించాడు. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవా నేను నీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడల్లా నీవు నన్ను తప్పించావని ఈ లేఖనం రాసి ఉన్నాడు. అక్కడ రాయబడిన మాటలో, నా శ్రమలో నేను యెహోవాకి మొరపెట్టి తిని. భక్తులకి శ్రమలు వస్తాయంటే వస్తాయండి. దావీదు దేవుడికి హృదయానుసారుడు. అయినప్పటికీ దావీదుకి అనేకమైన శ్రమలు వచ్చినాయి, అనేకమైన బాధలు వచ్చినాయి. అనేక మంది శత్రువు చేతులు చెక్కబడ్డాడు. శత్రువుల చేతులు చెక్కబడినప్పుడు దేవుడు విడిపించాడు. కుమారుడు తరివాడు, సౌలు గారు తరివాడు. అనేక సందర్భాల్లో శ్రమల గుండా వెళ్ళాడు, అరణ్యం గుండా ప్రయాణించాడు, కొండల్లో కోణల్లో దాక్కున్నాడు. అనేక సందర్భాల్లో అతను చాలా బాధపడ్డాడు. శ్రమలు ఒకదాని మీద ఒకటి శ్రమలు వస్తానే ఉన్నాయి, అయినప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టలా. తనకు తెలుసు, ఈ శ్రమలనే కొలుములోంచి దేవుడు నన్ను విడిపిస్తాడు, శత్రువుల సైన్యం నుండి నన్ను విడిపిస్తాడు, తన మామ దగ్గర నుండి కూడా తనని విడిపిస్తాడని విశ్వాసంతో దేవుడి సన్నిధిలో తన యొక్క శ్రమల్లో ఉండి దేవుడికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. తాను చేసే ప్రతి ఒక్క ప్రార్థన దేవుడి యొక్క సముఖములకు వెళ్ళిద్దని అతనుకున్న విశ్వాసము, నమ్మకం, ఆ నమ్మకాన్ని బట్టి అక్కడ ప్రార్థిస్తున్నాడు. నా శ్రమలో నేను యెహోవాకి మొరపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దావీదు గారు ఎప్పుడు కూడా దేవుడి యొక్క సన్నిధిలో గడపడం ఇష్టం. అందుకని దావీదు గారు చిన్నతనము నుండి ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తి, విశ్వాసంలో ఎదిగిన వ్యక్తి, దేవుడి యొక్క మందిరం అంటే ఎంతో ఇష్టపడిన వ్యక్తి, దేవుడి యొక్క సముఖంలో పరిచర్య చేసిన వ్యక్తి, దేవుడి యొక్క సముఖంలో పాటలు పాడిన వ్యక్తి, దేవుడి యొక్క సముఖంలో ప్రార్థనలు చేసిన వ్యక్తి, ఎంతగానో దేవుళ్ళో ఎదిగిన వ్యక్తి. అందుకే ఆయన అనుకున్నాడు, నా బాధ అంతా కూడా దేవుడు మందిరంలో నేను చెప్పుకుంటే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని. ఆయన దేవాలయంలోకి వెళ్ళి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడంట. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి అనేక సందర్భాల్లో శత్రువుల నుండి విడిపించాడు, బంధకాల నుంచి విడిపించాడు, శత్రు చేతులు చెక్కబడినప్పుడు విడిపించాడు, సౌలు తరివినప్పుడు విడిపించాడు, కుమారుడు తరివినప్పుడు విడిపించాడు. అనేక సందర్భాల్లో దేవుడు విడిపించుకుంటూ ఈయన పక్షా నుండి యుద్ధం చేస్తా ఉన్నాడు. ఆయన అంటున్నాడు చక్కగా, నేను నా దేవుడికి ప్రార్థన చేస్తుని. ఆ దేవుడు గొప్పవాడని, సర్వశక్తి గల దేవుడని, ఆయన తప్ప ఇంకెవరు కూడా ఈ లోకంలో రక్షించేవాడు లేడు, ఆయన మాత్రమే గొప్పవాడని తన 2 చేతులు ఆకాశం పెట్టి ప్రార్థించే వ్యక్తిగా దావీదు కనబడుతున్నారు. నిజమేనండి, ఈ లోకములో ఎంతమంది ఉన్నా సరే దేవుడు అంత శక్తి గల వాళ్ళు ఎవరూ లేరు, ఆయనకన్నా గొప్పవారు ఎవరూ లేరు. ఆయన మాత్రమే మన కష్టాల్లోంచి, బాధల్లోంచి, కన్నీళ్ళలోంచి, ఇబ్బందుల్లోంచి, శ్రమలను కొలువులోంచి దేవుడు విడిపించగల దేవుడు. ఆయనకు మొరపెడితే ఎటువంటి శ్రమ అయినా సరే బయటికి విడిపించగల దేవుడు. ఐగుప్తులో 400 సంవత్సరాలుగా బానిసలుగా ఉంటున్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు దేవుడు. వారి మొర ఆలకించాడు, వారిని విడిపించాడు, వారి పక్షాన గొప్ప కార్యాలు చేశాడు. ఉన్నతమైన రీతిలో ప్రజలందరూ తన బాహుబలంతో తోడుకుని వచ్చి ఉన్నారు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. శ్రమల్లో ఉన్నప్పుడు నువ్వు కృంగిపోకు, బాధల్లో ఉన్నప్పుడు నువ్వు కృంగిపోకు. దేవుడికి మొరపెట్టమని దావీదు యొక్క జీవితం మనకు చూపిస్తున్నాడు. ఈరోజు దావీదు దేవుడి యొక్క ఆలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు యొక్క ప్రార్థన ఆలకించాడంట. తన మొర దేవుడి యొక్క చెవిలో చొచ్చింది అంట, దేవుడికి వినబడిందంట. దావీదుని విడిపించిన దేవుడు, దావీదుని అనేక శత్రువుల చేతుల్లో నుండి, సౌలు చేతుల్లోంచి విడిపించిన దేవుడు.
నిన్ను విడిపించడా? ఏ శ్రమలోనూ కొట్టుకులాడుతున్నావో, ఆర్థిక సమస్యలా, ఇబ్బందికరమైన పరిస్థితులా, అప్పులు సమస్యలా, ఏ రకంగా నువ్వు శోధించబడుతున్నావు నాకు తెలియదు, కానీ దేవుడు ఈ రోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ యొక్క శ్రమలోంచి దేవుడు విడిపించబోతున్నాడు. నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన ఆలకించాడని మీరే సాక్ష్యాలు చెప్తారు సంఘాల్లో. ప్రియ సహోదరులారా, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఎటువంటి శ్రమ అనే సరే దేవుడు విడిపిస్తారు. మరి నీ శ్రమ విడిపించడా? భక్తులక శ్రమల్లో విడిపించిన దేవుడు నీ శ్రమలు విడిపించడా? నీ బాధలు విడిపించడా? ఖచ్చితంగా దేవుడు విడిపిస్తాడు. దావీదుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. విశ్వాసముతో నాతో పాటు ఏకీవించి మీరు ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మీ శ్రమలోనే కొలుములోంచి బయటికి విడిపిస్తాడు. మరి విశ్వాసంతో ప్రార్థనలో ఏకీవిస్తావా? శ్రమలోని కొలుములోంచి బయటికి రావడానికి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే వందనాలు. దావీదు నాయన అతన్ని సౌలు చేతుల్లోంచి, శత్రువుల చేతుల్లోంచి విడిపించిన దేవుడు. ఏ బిడ్డ ఏ శ్రమలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారో దేవా, ప్రతి ఒక్కరిని యేసు నీ నామములో విడుదల దయచి వారి ప్రార్థన ఆలకించండి. వారి నీ మందిరంలో చేయబడిన ప్రతి ఒక్క ప్రార్థన ఆలకించి వారి జీవితంలో అద్భుతం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, నమ్మి విశ్వసించి మనం ప్రార్థన చేసినప్పుడు దావీదు పక్షానున్న దేవుడు మన పక్షాన నుండి మన ప్రార్థన ఆలకించి మన శ్రమల్లోంచి విడిపిస్తాడు. మరి విన్న ఈ వాగ్దానాన్ని మీ మట్టికే కాక అనేక మందికి షేర్ చేస్తే ఎవరైతే శ్రమలో ఉన్నారో వారికి ఈ వాగ్దానం వెళ్తుంది. వారు కూడా బలపరచబడతారు. షేర్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి. అప్పుడు దేవుడి యొక్క సువార్త ఎంతగానో విస్తరించబడుతుంది. మీరు కూడా దేవుడి యొక్క పనిలో పాలిభాగస్తులు అవుతారు. శ్రమలో ఉన్న వారిని విడుదల పొందుకోవడానికి మీ ద్వారా సువార్త వెళ్తుంది. మీరు విశ్వసించి ఈ షేర్ చేస్తారని నేను నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.